మర్చిపోకండి. మీరు వైనా సుబ్బారావు అన్నగారు, అన్నగారికి కిడ్నీలు సరిగా లేనందువల్ల అన్నగారికి డయాసిస్ కూడా జరుగుతుంది. ఈ విషయం తెలుసుకొని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అన్నగారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు పెన్షన్గా పెంచడం అయింది. 10,000 రూపాయలు మన వాలంటీర్ ద్వారా, గ్రామ నాయకుల ద్వారా 10,000 రూపాయలు అన్నకు అందజేస్తున్నాం. అన్న జగన్ ఎప్పుడూ మమ్మల్ని అందరం తీయమ్మా. అమ్మా 3,000 రూపాయలు జగన్ అన్న పెన్షన్ పెంచాడు. ఇక్కడ వెళ్ళిపో అమ్మా. ఇదిగో నాన్న ఇట్ట మళ్ళీ ఇట్టేలే ఇదిగమ్మా. జగన్ అన్న పెన్షన్ 3,000కి పెంచాడు. జగన్ అన్నను మర్చిపోవద్దు మీరు అందరూ కూడా. ఇదే విధంగా జగన్ అన్న ఉంటే ఇంకా కూడా పెన్షన్ పెరుగుతూ ఉంటది. అవతల పార్టీ వాళ్ళు ఉంటే ఇప్పుడు మీకు 500 600 వచ్చి ఉండేది. పేదల కోసమే జగన్ అన్న పాటు పడుతున్నాడు. మీరు అర్థం చేసుకొని జగన్ అన్నకి సహాయం చేయండి. జగన్ అన్న 3,000 పెంచాడమ్మా. మీరు అందరు తప్పకుండా జగన్ సహాయం చేయండి. మళ్ళీ గెలిస్తే జగన్ ఇంకా కూడా సహాయం చేస్తాడు. ఇప్పుడు కూడా చెప్పకుండా ఎన్నో సహాయాలు చేస్తున్నాడు. చెప్పిన కొన్ని చెప్పకుండా కూడా కొన్ని చేస్తున్నాడు. అది మంచి తల్లి అన్న ఆశీర్వదిస్తుంది జగన్ అన్నని. బాలయ్య, గత ప్రభుత్వంలో ఇంత పెన్షన్ మీకు ఏ రోజు రాలేదు, ఎవరు కూడా ఇవ్వలేరు కూడా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంచెలంచెలుగా 3 విడతలుగా పెన్షన్ పెంచి మీకు ఇస్తానని మాట చెప్పాడు. చెప్పిన మాట నిలుపుకునే దానికోసంగా 3,000 రూపాయలు మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మన ప్రీతమ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పిన మాట నిలబెట్టుకునే దానికోసం ప్రజల కోసమే వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మీరు అర్థం చేసుకోండి. 2004లో పాటూరు గ్రామానికి మాజీ ఎమ్మెల్యే గారు వచ్చారు. వస్తే పాటూరు గ్రామస్తులు కోవూరు గుమ్మలదిబ్బ మధ్య ఉన్న కలుజుల్ని కట్టించమని అడిగారు. ఆ రోజు మాజీ శాసనసభ్యులు ఏమన్నారంటే, నేను గెలిచిన 6 నెలల్లో కలుజులు కడతాను అన్నాడు. ఆయన గెలిచి 5 సంవత్సరాల కాల పరిమితం పూర్తి అయిపోయింది. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు అయింది. ఇంతకాలం గడిచింది. ఆయన 5 సంవత్సరాల కాల పరిమితిలో కనీసం కలుజు కట్టించకపోతే మంది ప్రపోజల్ కూడా పెట్టినటువంటి పరిస్థితి మన మాజీ ఎమ్మెల్యే గారిదని నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మన ఎమ్మెల్యే గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ కలుజుని మొన్నే ప్రారంభించారు. వచ్చే నెలాఖరికల్లా ఆ కలుజు పూర్తయిపోతుంది. నల్లపురెడ్డి వారి వంశం ప్రజలకు సేవ చేసేదానికే ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన అంటే మీ అందరికి అభిమానం కూడా నాకు తెలుసు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఏ రోజు మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేసుకుంటూ 3,000 రూపాయలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పంపించింది మీకు ఇస్తున్నాను.